పొద్దున్నే తింటాము పూరి, థియేటర్కి వెళ్ళి చూడాలి కిష్కింద పూరి. ఫస్ట్ 10 నిమిషాలు సినిమా పదపదమని పరిగెడుతుంది, పట్టుకుందామని దొరకలేదు. క్లైమాక్స్ లో కన్ఫ్యూజ్ చేశాడు. కన్ఫ్యూజన్ లో చితగ్గొట్టాను నా పక్కనున్నోని. నా పక్కనున్న నా ఫ్రెండే లేండి, వాడికి మాత్రం గుండ్లు గులాబ్ జామ్ అయ్యాయి. మళ్ళీ నీకు కాలేదారా అంటే కాలేదు. నిజమండి, కాంచన సినిమాకి తప్ప ఇంకా ఏ సినిమాకి నాకు అంత భయపడలేదండి ఇప్పటివరకు. నన్ను భయపెట్టే సినిమా ఇంకా ఎవరు తీయలేదు. బెల్లమన్న బెదిరింపులో, అనుపమ అరుపులో, వీళ్ళని యొక్క విలపయాతన. ఈ సినిమాలో పాజిటివ్ విషయానికి వస్తే కాస్ట్ అండ్ క్రూ మంచిగా ఎంచుకున్నాడండి డైరెక్టర్ గారు. బెల్లంకొండ శ్రీనివాసన్న గారు బాగా చేశారు, అనుపమ గారు అరాచకం బాగా చేశారు. విలన్ క్యారెక్టర్ చేసిన అతని పేరు ఏంటో ఎంతగానో వెతికానో దొరకలేదు. అతను కూడా బాగా చేశాడు. విలన్ క్యారెక్టర్ మాత్రం సూపర్ ఉంది. యాక్టింగ్ మాత్రం ఇరగా తీశారండి. యాక్టింగ్ బాగుంది, ఎడిటింగ్ బాగుంది, డిఓపి బాగుంది, స్టోరీ కూడా బాగుంది. కానీ అవి వెనకకు ముందుకు అలా తిప్పడం వల్ల అంత స్టోరీ కనెక్ట్ అవ్వలేదు, అంత గజిబిజిగా అనిపించింది. ఓవరాల్ గా మాత్రం సినిమా మాత్రం బాగుంది. ఈ దయ్యాల సినిమాలు అంటేనే భయపడడం కదా, దీంట్లో కూడా కొన్ని షాట్లు చూసాక నిజంగా అండి భయపడిపోయాం. మా ఫ్రెండ్ అయితే గులాబ్ జాములు అయిపోయాయని చెప్పాను కానీ నిజంగానే గులాబ్ జాములు అయ్యాయండి, అంత భయపెట్టేసింది సినిమా. ఒక చెడు వార్త ఏంటంటే అండి, మంచి స్కోప్ తోనే చేసిన సినిమాలో యాక్టింగ్ చేసిన క్యారెక్టర్లకి వాళ్ళ పేర్లు ఇవ్వట్లేదండి. ఏ టెలివిజన్, ఏ నెట్వర్క్ లో కానీ, ఏ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ పేర్లు వీళ్ళు మెన్షన్ చేయట్లేదు. వాళ్ళని ఏ ఈవెంట్లకు కూడా పిలవట్లేదండి. ఏ సినిమాలోనైనా బెస్ట్ యాక్టింగ్ చేసిన వాళ్ళ పేర్లు, కాస్ట్ అండ్ క్రూ మాత్రం బుక్ మై షోలో కానీ, ఏ సోషల్ మీడియాలో కానీ మెన్షన్ చేయట్లేదండి. వాళ్ళ పేర్లు వెతికినా కానీ కనబడట్లేదండి. ఇది చాలా దారుణం. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ కి వాళ్ళకు కూడా పేరు, క్రెడిట్ అనేది ఇవ్వాలి కదండి. అందులో పేరు వేస్తారేమో థియేటర్లో, కానీ అది మనం వాళ్ళ పేరైనా గుర్తుపట్టలేం కదా. ఈ బుక్ మై షోలో కానీ అలాంటి దాంట్లో వాళ్ళ ఫోటో, వాళ్ళ పేరు వేస్తే తెలుసుకోవడానికి ఇలుగా ఉంటుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన లిటిల్ హార్ట్ లో కూడా, లిటిల్ హార్ట్ లో హీరోగా చేసిన మన మౌలి గారి పక్కన చేసిన ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా అతని పేరు కూడా ఇవ్వలేదండి. ఇలా ప్రతి మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇస్తున్నారు కానీ వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడం, ఎవరి ప్రతిఫలం వాళ్ళకు ఇవ్వాలండి. కానీ ఇది చాలా బాధాకరం. ఎవరిదైనా సరే టాలెంట్ నిరూపించుకుంటారు, కానీ వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేయకపోతే ఎంత దారుణం అండి. సో ఇదండి పాజిటివ్. నెగిటివ్ అంటే స్టార్టింగ్ 10 మినిట్స్ స్టోరీ స్టార్ట్ అయిన 10 మినిట్స్ మనం ఆ వరల్డ్కి కానీ దానికి కానీ కనెక్ట్ అవ్వమండి. అది తప్పించి మిగతా క్లైమాక్స్ లో కూడా ఏంటయ్యా ఇలా అయిపోయింది అన్నట్టుంటది. ఈ రెండు తప్పించి మిగతా అంత పెద్దగా చెప్పుకోవాల్సిన నెగిటివ్ ఏం లేదండి. మొత్తం హర్రర్ పరంగా మాత్రం చాలా భయపెట్టేసింది. అతని స్టోరీ కూడా బాగుంది, వీళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది, అన్ని బాగున్నాయి, అన్ని కుదిరాయి, భయపడ్డాము. సినిమా కూడా బాగుంది. కిష్కింధపురి, ఆ ఊరిలో ఒక మర్రి, ఆ మర్రి పక్కనే ఓ రేడియో, మరి ఆ రేడియోలోనే ఉంది ఒక ఊపిరి. పొద్దున్నే తింటాము పూరి, థియేటర్కి వెళ్ళి చూడాలి కిష్కింధపురి.